ఇలా నాయిస్ వచ్చిన వీడియోని ఇలా ఎలా మార్చాను అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విఆర్కే. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ముందుగా కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం పోర్ట్రేట్లో తీసుకుంటే 9:16, లేదు ల్యాండ్స్కేప్లో తీసుకుంటే 16:9 రేషియో తీసుకున్నాక ఇక్కడ వెంటనే మీడియా ఓపెన్ అవుతుంది. మీడియా ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో వీడియో షూట్ చేసుకున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనమైతే ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఒకసారి చూసుకుందాము అదేనా కాదా అని చెక్ చేసుకున్నాక ఇక్కడ మిక్సర్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు సౌండ్ తక్కువ ఉంటున్నప్పుడు, ఎందుకంటే మనం దూరం నుంచి మాట్లాడతాం కాబట్టి మైక్ లేకుంది, దానికోసం మనం సౌండ్ పెంచుకోవాలి. మైక్ లేనప్పుడు ఇట్లా సౌండ్ పెంచుకుంటే ఇంకా బాగా సౌండ్ వస్తుంది. తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఎన్వెలూప్ అని ఉంది కదా, ఇదిగా పెంచుకోండి. ఇది ఉంటే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు సౌండ్ అనేది మనకు ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ నాయిస్ రిమూవర్ అని ఉంది కదా, దీన్ని నొక్కగానే ఇక్కడ ప్రాసెసింగ్ నాయిస్ రిమూవర్ అని పడుతుంది. ఇది కొంచెం వీడియో కాబట్టి కొంచెం ఫాస్ట్. ఇలాగే మనం ఏ వీడియో అయినా షూట్ చేసుకుని నాయిస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. మనము ఏ మైకు లేకుండా కానీ ఇలాగనే మనం మన ఫోన్లోనే మాట్లాడి నాయిస్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా నాయిస్ రిమూవ్ అయిన తర్వాత ఒకసారి వీడియోస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైన షేర్ అయిన బటన్ నొక్కగానే ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అనమాట. ఇది క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నాది మొబైల్ కొంచెం సపోర్ట్ చేయదు కాబట్టి నాకు 720p మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనమాట. ఇది ఫ్రేమ్ రేటు 30 పెట్టుకున్నాను. రిజల్యూషన్ వచ్చేసి 720p అనమాట. ఇక్కడ అబౌట్ వచ్చేసి 28 MB అని ఉంది. తర్వాత ఇక్కడ నేను సేవ్ నొక్కగానే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత మన గ్యాలరీలోకి వస్తుంది అనమాట. తర్వాత మన గ్యాలరీలో చెక్ చేసుకోవచ్చు మన వీడియో ఎట్లా వచ్చినది. సేమ్ ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్క వీడియోకి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.